చేతులపైన నలుపుతో బాధపడుతున్నారా? చేతులపైన టానింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారా? ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయి? ఏ విధమైన టాబ్లెట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? అలానే సీరమ్స్ ఆన్‌లైన్‌లో టాబ్లెట్స్ తీసుకునే ఏ విధంగా మనకి హెల్ప్ అవుతాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఏది దొరకట్లేదు. అలాంటప్పుడు నేను ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ పెట్టేసుకొని నేను తీసుకొని వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి కాబోలు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నానండి. మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి చేతులపైన నలుపు, కాళ్ళపైన నలుపు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. దాన్నే మనం ట్యానింగ్ అని అంటాం. ట్యానింగే కాకుండా కొంతమందికి ఇతరత్ర పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి ఎలాంటివి? ఏ విధంగా వస్తాయి? అనే దాని గురించని ఇవాళ వివరంగా తెలుసుకుందాం. ట్యానింగ్ అనేది నేను చెప్తూ ఉంటాను గదండీ! నా పాత వీడియోస్‌లో గూడా నా ఛానెల్‌లో గూడా చెప్తూ ఉంటాను గదండీ! మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి. కింద పొర ఉంటుందండి. పైన పొర, కింద పొర మధ్యలో మనకి నలుపు కణం ఒకటి మెలనోసైట్ అని ఉంటుందన్నమాట. చర్మ కణాల్ని కెరటినోసైట్ అంటాం. నలుపు కణంని మనం మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ ఏదైతే ఉంటుందో మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థాన్ని అది ప్రొడక్షన్ చేయటం తోటి అక్కడ మనకి పైన పొరలో ఉన్న లేయర్ అంతా మెలనిన్ లాగా అక్కడంతా ఫామ్ అయిపోతుంది. అక్కడ మెలనిన్ అంతా ఫామ్ అయిపోయిన దాని పని ఏంటి అనంటే సూర్యుడు వెలుతురు నుంచి సన్‌లైట్ మీరు ఎండకెళ్లాల్సిన అవసరం లేదండి. మీకు ఎప్పుడైనా గాని సన్‌లైట్ తగులుతూ ఉంటుంది. సన్‌లైట్ మీకు ఎప్పుడైతే తగిలిందో అప్పుడు ఆ సన్‌లైట్‌లో ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మంలో డ్యామేజ్ కాకుండా మెలనిన్ అనేది కాపాడుతూ ఉంటుంది. అక్కడ మనకి మెలనిన్ అనేది గట్టిగా అక్కడ కవచంలాగా మారిపోయి అల్ట్రావైలెట్ లైట్‌ని అబ్జార్బ్ చేసేసుకొని హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి మన చర్మాన్ని, అలానే కింద ఉన్న కండరాల్ని, అలానే ఎముకల్ని, ఇతరత్ర బాడీ ఆర్గన్స్‌ని కూడా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటది మన చర్మం. అయితే చర్మం ఈ విధంగా పనిచేస్తుంది కదా! సో అలాంటప్పుడు ఆ నలుపు అనేది సహజం కదా చాలా మంది అంటూ ఉంటారు. కానీ డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ లో మార్పు వచ్చినప్పుడు చాలా మందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే మీ ఒరిజినల్ కలర్ వచ్చేసి ఛాతీ పైన, భుజం పైన ఉంటుందండి. అదే మీ చేతి పైన కంపేర్ చేసుకుంటే చేతులు అనేది బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి కొంతమందికి. అది ఎందుకు అవుతుంది అలా అంటే నేను సన్‌లైట్ గురించి అని చెప్పానండి. అలానే కొంతమంది ఫాస్ట్ టానర్స్ అని ఉంటారు. అంటే ఇమ్మీడియేట్ టానర్స్. అంటే అది ఏంటి? ఇమ్మీడియేట్ గా వాళ్ళకి టానింగ్ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఎలా అవుతుంది? వాళ్ళు ఎండలోకెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు సూర్యుడి వెలుతురు తగలంగానే ఇమ్మీడియేట్‌గా మెలనోసైట్ అనేది ఇమ్మీడియేట్‌గా మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేసేస్తూ ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా ప్రొడక్షన్ చేసి ఎక్కువ మోతాదులో కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆ టాన్ ఏదైతే ఉందో అది కొన్ని రోజుల వరకు ఉండిపోతుంది. అదే టాన్ రిపీటెడ్‌గా మారుతుందనుకోండి అది పిగ్మెంటేషన్ లాగా మారుతుంది. దాన్ని డీపర్ పిగ్మెంటేషన్ కానీ, లేకపోతే డిలేడ్ పిగ్మెంటేషన్ కానీ మనం అంటూ ఉంటాం. సో, ఈ టాన్ కరిగించాలి అనంటే మనం లేజర్స్, పీల్స్, సన్ స్క్రీన్స్ ఇవన్నీ చేసుకోవాలండి. కానీ అంతకుముందు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని మనం ఇవాళ తెలుసుకుందాం. హ్యాండ్స్ పైన మనకి ముఖ్యంగా గమనిస్తుంది ఏంటనండి, అర్బన్ అలానే టౌన్ పాపులేషన్‌లో కూడా నేను గమనిస్తుంది ఏంటనంటే, వాళ్ళు విపరీతమైన పొల్యూషన్‌కి ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటారు. ఎలా ఎక్స్‌పోజర్ అవుతూ ఉంటారనంటే, చర్మం పైన ఏదైతే ఉంటుందో వాళ్ళ ముఖం మీద అలా మనకి డస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇమ్మీడియేట్‌గా వాష్ చేసుకుంటూ ఉంటారు. చేతుల పైన ఎక్కువగా వాష్ చేయరనమాట. అలాగే ఈ పొల్యూషన్‌లో ఏంటనంటే మీకు చాలా విపరీతమైన లెడ్ పార్టికల్స్ అనేటివి ఉంటాయి. హైలీ పొల్యూటెడ్ సిటీస్ అండ్ టౌన్స్ మన భారతదేశంలో ఉన్నాయండి. సో, అలాంటప్పుడు ఈ పొల్యూషన్ అనేది వచ్చేసి మన చర్మం పైన పడ్డప్పుడు అక్కడ ఆ ఏరియాలో బాగా మీకు డెసికేటెడ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ పొల్యూషన్ అలానే సన్‌లైట్ అలానే డస్ట్ కూడా మీరు ఎక్కడైనా ఎళ్తున్నారనుకోండి, అక్కడ మీకు డస్ట్ అనేది మీ చర్మం పైన ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఈ డస్ట్ తోటి కూడా మీకు చర్మంలో ఇరిటేషన్ కానీ, లేకపోతే ఇన్‌ఫ్లమేషన్ కానీ సెట్ ఇన్ అవుతూ ఉంటుంది. సో, సన్‌లైట్, అలానే పొల్యూషన్, అలానే డస్ట్ దానితో పాటు మీ చెమట. ఇది బెస్ట్ కాంబినేషన్ అండి మీ టానింగ్ గాని, మీ చర్మంలో ఉన్నదానికి మీకు డ్యామేజ్ చేయటానికని. సో, చర్మంలో విపరీతంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది గదండీ! దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ మీరు ఫుల్ లెంగ్త్ క్లోతింగ్ అనేది మీరు ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి చేతుల పైన. ఒకవేళ మీరు బైక్ నడిపిస్తున్నారనంటే నా రిక్వెస్ట్ ఏంటనంటే మీరు మంచి ఫుల్ లెంగ్త్ గ్లౌస్ అనేది ఏసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీ డెస్టినేషన్ చేరుకున్నాక ఆ గ్లౌస్ తీసేసుకోండి. అక్కడ మీకేమవుతుందనంటే చర్మం పైన డస్ట్ గాని, పొల్యూషన్ గాని డైరెక్ట్‌గా పడకుండా కాపాడుతూ ఉంటుంది. అలానే మీరు సాక్స్ ఏసుకున్నారనుకోండి కాళ్ళకి, దానికి గూడా పొల్యూషన్‌కి, డస్ట్‌కి కూడా బాగా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే ఈ విధమైన చర్మానికి డ్యామేజ్ కాకుండా ఉండటానికని ఈ విధంగా
ఇవి క్లోతింగ్ అనేది న్యాచురల్ గా హెల్ప్ చేస్తాయి. మరి దాంతో పాటు సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే బెనిఫిట్ అవుతుందా డాక్టర్ గారు అని అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి సన్ స్క్రీన్స్. సన్ స్క్రీన్స్ అనేది నేను ఎప్పుడూ ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను. సన్ స్క్రీన్ ఎంతైతే వాడుతూ ఉంటారో ఆ సన్ స్క్రీన్ తోటి మీ చర్మం పైన కూడా మీకు మంచి ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉండిపోతూ ఉంటుంది. మీరు గ్లౌజ్ అస్తమానం వేసుకోలేరు కదండి, కానీ మీరు సన్ స్క్రీన్ అనేది అస్తమానం మీరు పెట్టవచ్చు అనమాట. సో మీరు అది చూసుకొని మీరు చేయాలండి. మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు ఏ పనులైనా మీరు చేసుకునేటట్టుగా మీరు ఉండాలండి. నేను అదే చెప్తూ ఉంటాను. 4 గోడల మధ్యలో ఉండమని నేను ఎప్పుడు చెప్పను మీకు. మీరు ఎప్పుడైనా గానీ మీరు మంచిగా జాగ్రత్తలు తీసుకుంటూ చర్మానికి మీరు మీ పనులు చేసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలన్నమాట. సో సన్ స్క్రీన్స్ అనేది ఎలా పెడతాము? మనకి 1 ఫింగర్ టిప్ యూనిట్ ఫేస్ కని అంటాం కదండి. సో ఇదే 1 ఫింగర్ టిప్ యూనిట్ మన చేతికి మొత్తానికి పెట్టుకోవాలండి. అలానే ఇంకో 1 ఫింగర్ టిప్ యూనిట్ మనకి ఇక్కడ మోచేయి పైన నుంచి భాగంలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది భుజం దాకా. సో ఈ విధంగా మనకి 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంత సన్ స్క్రీన్ అనేది మనం పెడుతూ ఉంటే అంత మంచిగా లేయర్ అనేది ప్రొటెక్షన్ అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు నేను ఎండలోనే తిరుగుతూ ఉంటాను, నేను మార్కెటింగ్ చేస్తుంటాను, నేను బస్ స్టాప్ లో ఎక్కువసేపు ఉంటాను, నేను కార్ డ్రైవింగ్ లో ఎక్కువసేపు ఉంటాను అని చాలా మంది చెప్తూ ఉంటారు. నేను కాలేజ్కి వెళ్తూ ఉంటాను, అలాంటప్పుడు సన్ స్క్రీన్స్ ఎప్పుడు పెట్టుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను చెప్తానండి, సన్ స్క్రీన్స్ అనేది మీరు బయట ఎండల్లో ఉన్నారనంటే ఖచ్చితంగా 2-3 గంటలకు ఒకసారి మీరు పెట్టేసుకుంటూ ఉండాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, స్టూడెంట్స్ బయట ఉంటున్నారనంటే వాళ్ళు ఎండల్లో తిరుగుతారు. సో వాళ్ళకి సన్ స్క్రీన్స్ అనేది బాగా పెట్టుకోవాలి. డాక్టర్ గారు సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు వైటమిన్ D3 అనే సింథసిస్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎలా అని అంటారు. సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మీకు వైటమిన్ డి సింథసిస్ అనేది ఎప్పుడు కూడా ఆగదండి. మీరు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మీకు మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ కాకుండా ఉండటానికని సన్ స్క్రీన్ హెల్ప్ చేస్తుంది. ఏ పూటైనా మీరు సన్ స్క్రీన్ మిస్ అయ్యారనంటే నలకన దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. సో శరీరంకి అలవాటున్న పని తగ్గించాము అనంటే అలా కూడా ఏమి ఉండదండి. సన్ స్క్రీన్ అనేది వాడుతున్నప్పుడు మనకి ఎటువంటివైనా అనర్థాలు జరుగుతాయనంటే ఎటువంటి అనర్థాలు జరగవు. ఇవి కేవలం ప్రివెన్షన్ కోసమని యూజ్ చేసే సన్ స్క్రీన్స్. మినరల్ సన్ స్క్రీన్స్ బాగుంటాయా, లేకపోతే కెమికల్ సన్ స్క్రీన్స్ బాగుంటాయా, లేకపోతే ఆక్వస్ బేస్డ్ సన్ స్క్రీన్స్ బాగుంటాయా అని అంటే నేను చెప్తానండి, మీకు ఏదైనా కానీ మెడికేటెడ్ సన్ స్క్రీన్ వాడితే కరెక్ట్ గా ఉంటుంది. ఆన్లైన్ లో మీరు సన్ స్క్రీన్స్ తీసుకున్నాయి రెగ్యులేటరీ అథారిటీస్ కిందకి రావండి. అవి ఎంత మోతాదులో సన్ స్క్రీన్స్ కలుపుతున్నాయి అనేటివి వాటికి రెగ్యులేషన్స్ అనేటివి ఉండవు. మీకు చర్మంలో జిడ్డుగా లేకుండా సన్ స్క్రీన్స్ ఉన్నాయి అని అంటే అంతగా పని చేయమన్నట్టుగా. ఎందుకంటే సన్ స్క్రీన్స్ అనేటివి జిడ్డుగానే ఉంటాయి. అది ఎక్కువ లేయర్ పెట్టడం తోటే మీకు సన్ స్క్రీన్ అనేది బాగా ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సన్ స్క్రీన్ పైన మేకప్ వేసుకోవచ్చా అని అంటే సన్ స్క్రీన్ పైన మీరు ఫౌండేషన్ వేసుకోవచ్చు అండి, కాంపాక్ట్ కూడా వేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న స్పెషల్ కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ కూడా మీరు అప్లై చేసుకుంటే యాడెడ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో చేతుల పైన ట్యానింగ్ వచ్చింది కదండి, ఇప్పుడు నేను తగ్గించుకోవాలనంటే ఎలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నైట్ టైమ్ సీరమ్స్ లో మీరు వైటమిన్ సి సీరమ్స్, అలానే టెట్రాహైడ్రో కర్క్యుమిన్ సీరమ్స్, పైపరిడిన్ సీరమ్స్, సెఫిస్టాట్, అలానే టైరోస్టాట్, బీటా వైట్, అలానే మీకు కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, ఇలాంటి అనేకమైన సీరమ్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయండి. అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి కదా సార్, నేను తీసుకుంటానని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలా కాదండి, ఆన్లైన్ లో సీరమ్స్ మీకు ఖచ్చితంగా పర్సంటేజెస్ కానీ దాని కాన్సన్ట్రేషన్ కానీ మీకు కంట్రోల్ ఉండదండి. దానికి మనము తగ్గించుకునేవి మనకి మంచిగా సీరమ్స్ వాడుకుంటూ మా దగ్గరికి వస్తే మీ చర్మానికి చూసి మేము చెప్పగలుగుతాం ఈ సన్ స్క్రీన్ అయితే బెటర్, ఇలాంటి మీకు సీరమ్స్ వాడితే బెటర్. అది కూడా మీరు కొన్ని విజిట్స్ అయినాక నేను కూడా డిసైడ్ అవుతాను ఈ సీరం అయితే మీకు బాగా పని చేయగలుగుతుంది అనేది నేను చెప్పగలుగుతాను అనమాట. అలానే మీకు గ్లూటథియోన్ వైటమిన్ సి టాబ్లెట్స్ మంచి పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి అనమాట. ఈ గ్లూటథియోన్ వైటమిన్ సి పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడం తోటి చర్మంలో అక్కడ నలుపు అనేది కొత్తగా ప్రొడక్షన్ కాకుండా ఉండటానికని హెల్ప్ చేస్తుంది. అంటే నెక్స్ట్ డే డ్యామేజ్ కాకుండా ఉండటానికని చర్మాన్ని రెడీ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇవి వాడుకుంటూ మీరు లేజర్స్ పీల్స్ అనేటివి మీరు చేసుకోవచ్చు. లేజర్ కిరణాలతోటి మనకి చర్మంలోకి మనకి ఏ విధమైన డ్యామేజ్ జరుగుతుందా, లేజర్ అనే పదం వినంగానే మనకి భయం అనేది తప్పకుండా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు లేజర్ థెరపీస్ ఎలా చేస్తారు డాక్టర్ గారు, ఇప్పుడు నాకు తగ్గాలి, నాకు విపరీతమైన ట్యానింగ్ ఉంది, నాకు ఇది 2 నెలల్లో పెళ్లి ఉంది, 6 నెలల్లో నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, నాకు ఇది తగ్గించుకోవాలనుకుంటున్నానని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్స్, వైటమిన్ సి థెరపీస్ ఇవన్నీ మనం వాడుతున్నంత సేపు అవి ఎక్కడైతే నలుపు ఉందో అక్కడికే ఆగుతుంది అనమాట. ఉన్న నలుపుని కరగదీయాలనంటే మనం మంచి డైట్, లైఫ్ స్టైల్, దాంతో పాటు లేజర్స్, పీల్స్ ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్ లో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి ఉసిరికాయలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రోజు 3 ఉసిరికాయలు తీసుకున్నారంటే 1 గ్రామ్ వైటమిన్ సి తీసుకున్నంత ఇంపార్టెంట్ అనమాట.
అలానే మీరు మంచిగా లెమన్ జ్యూస్ విత్ హనీ అంటాం కదా, నిమ్మకాయ రసం తేనెతో తీసుకుంటే వైటమిన్ సికి చాలా పుష్కలంగా పనిచేస్తూ ఉంటుంది. రోజు మీల్లో ఒకటి బత్తాయి, నారింజ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు. అలా తీసుకుంటే మీకు ఏమవుతుందంటే చర్మంలో మనకి మంచి వైటమిన్ సి సప్లై, మంచి ప్రొడక్షన్ అనేది కొల్లాజన్ కూడా ఎన్హాన్స్ చేసి మీ చర్మంలో బెటర్ రిజల్ట్ వస్తాయి. లేజర్ కిరణాలు ఎలా పనిచేస్తాయి డాక్టర్ గారు మీకు నలుపుని తగ్గించాలి అని అంటే, మీరు ఇక్కడ చర్మంలో పైన పొర కింద పొర ఉంటుందండి. ఈ పైన పొరలోనే మీకు నలుపు అనేది పేరుకుపోవటంతో ట్యానింగ్ అని అంటారు. ఈ ట్యానింగ్ అనేది పైన పొరలో చర్మ కణాల మధ్యలో ఉంటాయి కాబట్టి ఈ లేజర్ కిరణాలు అనేవి చర్మం లోపలికి వెళ్తూ కూడా దాంట్లోంచి మంచిగా వెళ్ళి కూడా నలుపుని టార్గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది డైరెక్ట్ గా టార్గెట్ చేయడం తోటి మీకు చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ నలుపు కరిగిన దాంతో మనకి అక్కడ నెమ్మదిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చర్మంలో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావటానికని ఈ విధంగా మనం లేజర్ కిరణాలతోటి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. లేజర్ కిరణాలు మరి చర్మ కణాలు లోపల నుంచి వెళ్తున్నాయి కదా డాక్టర్ గారు, చర్మ కణాలకి ఏమైనా అవుతాయా, డౌన్ టైం ఏమైనా ఉంటుందా, ఇబ్బందికరంగా చర్మం మీద ఏమైనా డ్యామేజ్ చేసినట్టుగా ఉంటుందానంటే, మీరు లేజర్ చేసినాక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. మీరు చక్కగా చేసుకున్నాక మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీరు సాయంత్రం ఫంక్షన్ ఉన్నా వెళ్ళిపోవచ్చండి, నెక్స్ట్ డేకి ఫంక్షన్ ఉన్నా వెళ్ళొచ్చు, ఆ తర్వాత 10 రోజుల తర్వాత అయినా కానీ మీ పనులు మీరు చేసుకోవచ్చు. లేజర్ చేసినాక కూడా మా దగ్గర కొత్త బ్లూ లేజర్ థెరపీస్ అని ఉన్నాయండి. ఈ బ్లూ లేజర్ థెరపీస్ తోటి మీ చర్మంలో కణాలు అనేటివి మీకు డిస్టర్బ్ కాకుండా మనకి నలుపుని మంచిగా డైరెక్ట్ గా టార్గెట్ చేసేటివి ఈ లేజర్ అనేది కొద్దిగా ఎఫెక్టివ్ గా ఎక్కువగా పనిచేస్తుందండి. దీనితో పాటు ఐవి గ్లూటథైన్ కాంబినేషన్స్ అండి, దానితో పాటు మనకి మంచి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే మనకి ఇతరత్ర మంచి కాంబినేషన్ ఎల్ఐడిడి థెరపీస్ ఉంటాయండి. దాంతో పాటు మనకి స్కిన్ బూస్టర్ థెరపీస్, హైడ్రా బూస్టర్ థెరపీస్ అని కూడా ఉంటాయి. ఈ హైడ్రా బూస్టర్, స్కిన్ బూస్టర్ థెరపీస్ ఏం చేస్తాయనంటే, హైలురానిక్ యాసిడ్ అనేది మన చర్మం లోపలికి ఇంట్రడక్షన్ అయినాక హైలురానిక్ యాసిడ్ అనేది 2 కొల్లాజన్ ఫైబర్స్ మధ్యలోకి ఇమిడిపోతూ ఉంటుందండి. అలా ఇమిడిపోయినప్పుడు ఏమవుతుందనంటే అక్కడి నుంచి శరీరంలోంచి బాగా వాటర్ని లాగుతుంది. హైలురానిక్ యాసిడ్ అనేది న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ అండ్ హైలీ హైగ్రోస్కోపిక్. ఇంత హైగ్రోస్కోపిక్ ఉంటుందనంటే మనకి బాడీలోంచి మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది అబ్జర్వ్ చేసుకున్నాక అక్కడ మంచిగా స్వెల్ అయ్యి అక్కడ ఒక మంచి మైక్రో హెల్తీ ఎన్వైరన్మెంట్ అనేది తీసుకొస్తుంది. ఆ హెల్తియర్ మైక్రో ఎన్వైరన్మెంట్ రావటం తోటి కొల్లాజన్ కూడా స్టిమ్యులేట్ అయ్యి కొత్త కొల్లాజన్ అనేది వచ్చేసి చర్మంలో మనకి మంచి నిగారింపు తీసుకురావటానికని చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనిస్తే పిగ్మెంటేషన్ అనేది కేవలం నలుపుతోటే కాదండి, కొల్లాజన్ డిప్లీషన్ తో పాటు అలానే మీకు డీహైడ్రేషన్ కానీ అలానే డెసికేషన్ అవ్వటం తోటి చర్మం లోపలికి మనకి ఇది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు ఉన్నప్పుడు కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది మనం చేసుకుంటూ మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోగలుగుతాం, బెటర్ రిజల్ట్స్ అనేటివి తీసుకుంటాం. అయితే ఇవి ఏ విధంగా చేయాలి, ఎన్ని ఏ విధంగా చేయాలి అని అంటే, లేజర్స్ నెలకు ఒకసారి చేస్తారండి. ఐవి గ్లూటథైన్ వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ 2 వారాలకు ఒకసారి కానీ లేకపోతే 3 వారాలకి 4 వారాలకు ఒకసారి కూడా మనం చేసుకుంటూ ఉండవచ్చు. ఇలా చేయడం తోటి మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి బాగా అవైలబుల్ గా ఉంటాయండి. మీకు మంచి థెరపీ ఆప్షన్స్ ఉంటాయండి. తప్పకుండా మీరు ధైర్యం కోల్పోకుండా మీరు మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలండి. అలానే మీకు ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అమ్మ నాన్నకి కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ముళ్ళకి కానీ, చుట్టాల పిల్లలకి కానీ, మీ పిల్లలకి కానివ్వండి, ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళ మిత్రులు, శ్రేయోభిలాషులకైనా, చుట్టాలకైనా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి నా అవేర్నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానెల్‌లో ఉన్న పాత వీడియోస్‌ని కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. తప్పకుండా మీకు తెలుస్తుంది, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి కూడా నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. అది కూడా గమనించండి. అలానే మీకు ఎలాంటి అపోహలున్నా, ప్రశ్నలున్నా, సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను తప్పకుండా నాకు టైం దొరికినప్పుడు నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరే, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి.